ప్రస్తుతం నార్త్లో ఉన్నారు. అదే సమయంలో అసలు అఘోరి ఫేక్ అఘోరి అంటూ కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. అఘోరి పైన కొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. అఘోరి పూజల పేరుతో తమను మోసం చేశారు అంటూ ఒకరు చెప్తున్నారు. అఘోరి నన్ను ముందు పెళ్లి చేసుకొని ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశారంటూ మరొకరు ముందుకొచ్చారు. అఘోరి మొదటి భార్య అంటూ ముందుకొచ్చారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలో అఘోరిపై కేసు కూడా నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు అఘోరి కోసం చూస్తూ ఉన్నారు. అఘోరి కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అఘోరిపై ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీవర్షిని ఇష్యూపై ఇటు మహిళా కమిషన్ కూడా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అఘోరి శ్రీవర్షిణిలో అరెస్ట్ భయం కూడా కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. అయితే అఘోరి శ్రీవర్షిని ఇద్దరు చెప్తున్నారు తమ జోలికి ఎవరు రావద్దు అని, వస్తే చనిపోతాము అంటూ అఘోరి శ్రీవర్షిని ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. వర్షినితో పెళ్లి తర్వాత అఘోరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అఘోరిపై వ్యతిరేక గళాన్ని వినిపించే వాళ్ళు ఇప్పుడు ముందుకొస్తూ ఉన్నారు. అఘోరి అసలు తమ అఖాడాలోనే లేడు అంటూ అఖాడాలు ఇచ్చిన ఒక రిపోర్ట్ను కూడా తీసుకొని నిన్న శివరుద్రస్వామి కూడా బయటకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు అఘోరి ఒక వీడియోని రిలీజ్ చేశారు. తాము తెలుగు రాష్ట్రాలకు ఇక రావాలి అనుకోవడం లేదని. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరి మొదటి భార్యను నేనే అంటూ ఒకరు ముందుకు వచ్చారు. ఆ ఫోటోగ్రాఫ్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరి ప్రస్తుతం ఆమె లేడీ అఘోరిగా ఉన్నారు. లేడీ అఘోరిగా మారక ముందు తన పేరు శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ ఫోటోగ్రాఫ్ని మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు. 3 సర్జరీలు చేయించుకొని లేడీ అఘోరిగా మారిపోయాడు శ్రీనివాస్. తన ఐడెంటిటీని, తన లింగాన్ని శివుడికి సమర్పించుకున్నాను అని అఘోరి చెప్తున్నాడు. కఠోర దీక్ష చేసిన తర్వాత తను అఘోరిగా మారాను అని చెప్తున్నాడు. కఠోర ప్రాక్టీస్ చేశాను అని, సాధన చేశానని చెప్తున్నాడు. ఇప్పటికీ రోజుకి కొన్ని గంటల పాటు తను సాధన చేస్తూనే ఉంటాను అని ఆ లేడీ అఘోరిగా మారిన శ్రీనివాస్ చెప్తున్నాడు. అఘోరి 2 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లో కాళీమాత ఆలయ పరిధిలో ఆలయం దగ్గర పెళ్లి చేసుకుంటున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అలాగే అఘోర్ అఖాడా నుంచి అసలు శ్రీనివాస్ అఘోరే అనే వ్యక్తి మా దగ్గర ఎవరు లేరు, మాకు తెలియదు అంటూ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రస్తుతం అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళు కేదార్నాథ్ వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము అని చెప్తున్నారు. అఘోరి కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రజలపైన, పోలీసులపైన దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అఘోరి చెప్తున్నాడు, నా వల్ల ఎవరికి నష్టం, నేను ఏ లాభాన్ని ఆర్జించి అఘోరిగా మారాను అని అనుకుంటూ ఉన్నారు. నేను పొద్దున్న లేస్తే శ్మశానంలో పడుకుంటాను, బూడిద ఒంటికి పూసుకుంటాను, నేను డబ్బులు సంపాదించట్లేదు, నాకు రాజకీయ ఉద్దేశాలు లేవు, డబ్బులు సంపాదించాలని లేదు, నేను మహిళగా మారిపోయాను కాబట్టి నాకు అమ్మాయిలతో తిరగాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను ఏ లాభాన్ని ఆర్జించి అఘోరిగా మారాను అని నన్ను విమర్శిస్తున్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారో చెప్పండి అని అఘోరి అడుగుతున్నాడు. శ్రీవర్షిని కూడా అంటూ ఉంది, నేను అఘోరితో చాలా హాయిగా ఉన్నాను, చాలా సుఖంగా ఉన్నాను, మా గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచించడం మానేయండి, మా గురించి ట్రోలింగ్ చేయటం మానేయండి అని అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా చెప్తున్నారు. మేము ఇక తెలుగు రాష్ట్రాలకు రాము అని చెప్తున్నారు. మేము కేదార్నాథ్లోనే ఉండిపోతాం, మా పూర్తి కాలం కేదార్నాథ్లోనే గడిపేస్తామని అఘోరి శ్రీవర్షిని ఇద్దరు చెప్తున్నారు. అఘోరి శ్రీవర్షిని తమపై వస్తున్న వివాదాల గురించి మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడ హరర్ మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము, ఓకేనా? నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము, కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా?
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. రెండు ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదైనా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తంబ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతుంటాం కదా. అక్కడైతే లేం కదా, రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము రెండు రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాది ఒక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి. రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటిది రాదు. మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. మా గురించి కలగజేసుకోకండి, మా గురించి ఆలోచించడం మానేసేయండి, మా గురించి ట్రోలింగ్ చేయటం మానేయండి. మేము కేదార్నాథ్లోనే ఉండిపోతాం, తెలుగు రాష్ట్రాలకు రాము అని చెప్తున్నారు. ఇలాగే మమ్మల్ని ట్రోల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతామని చెప్తున్నారు. శ్రీవర్షిణి అంటుంది, నన్ను బలిచ్చేస్తారు అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. నేను అఘోరితో చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. నన్ను ఎవరు బలివ్వాలని అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఇలాగే ట్రోల్ చేస్తే మీరు మా మరణానికి కారకులైన వాళ్ళు అవుతారు. మేము ఎప్పటికీ కేదార్నాథ్లోని ఉండిపోతాం, తెలుగు రాష్ట్రాలకు రానప్పుడు మమ్మల్ని ట్రోల్ చేయకండి అంటూ శ్రీవర్షిణి అఘోరి అంటున్నారు. అయితే శ్రీవర్షిణి అఘోరిపై తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ నమోదైన కేసుల గురించి షామీర్పేట పోలీసులు మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాటర్ ఆఫ్ అనిత అని పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఘోరి అలియా శ్రీనివాస్ అలియా శివ, విష్ణు బ్రహ్మ అల్లూరి సన్ ఆఫ్ చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద
వీళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని, హిందూ ధర్మం పేరుతోని సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తారు, ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చిర్రు. ఇది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ, తర్వాత ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ, లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని, అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం కానీ, ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ, ఇట్లాంటివి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలన్నది ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది. వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు. అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేయగలడం అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం. సార్ కైజర్ న్యూస్ సార్ ఈ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా, లేకుంటే రిమాండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అదే చెప్తున్నా. దాంట్లో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తుంది అనేది లేదండి. జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు, అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం. లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో అఘోరీపై చేసిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత అది ఏ విధమైన నేరం కిందకు వస్తుందో చూసి ఆ విధమైన కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఎక్కడున్నారో చూసి ఎటువంటి కేసులు నమోదు చేయాలో మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంతవరకు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదని చెప్పారు, కానీ ఫిర్యాదు మాత్రం చేస్తారు. ఆ ఫిర్యాదు కాపీని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఎవరైతే ఫిర్యాదు చేశారో సంధ్య ఆర్టీవీతో మాట్లాడారు. సంధ్య